ఎన్నో నేర్చుకున్నామండి సేవ జీవితంలో. ఎన్నో ప్రాంతాలకు తిరిగాం, ఎన్నో దేశాలకు తిరిగాం. ఇంకా ఎక్కువ ఆ సేవలో అనుభవాలు, విపరీతమైనటువంటి అనుభవాలు కళ్ళతో ప్రత్యక్షంగా చూసాం, అనుభవించాం. ఎవరిని చూడకండి, యేసుని మాత్రమే చూడండి, వాక్యాన్ని మాత్రమే చూడండి. సేవకులుగా మమ్మల్ని మాదిరిగా పెట్టుకుని మనం ఎప్పుడు చెప్పలేదు, చెప్పం కూడా. అవసరం లేదు. నీవెవరం అండి? మాకు మీలాంటి శరీర రక్తమాంసాలే ఉన్నాయి. కనుక ఒకే ఒకటి, మనం తప్పిపోకూడదు, మనం పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటే ఒకే ఒక ఆయన్ని చూడండి. ఆయనే యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఎవరు? యేసు. యేసును చూస్తే తప్పిపోరు. ఎవరిని చూసినా తప్పిపోతారు. ఎవరిని చూసినా తప్పిపోతారు, తప్పు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని మీరు చూడండి, తప్పు చేస్తారు, తప్పిపోతారు. కానీ మరి యేసును మాదిరిగా పెట్టుకోండి, ఒక పౌలు గారిని మాదిరిగా పెట్టుకోండి. భక్తుల్ని, వాళ్ళంతా భక్తులండి, బ్రతికిన భక్తులు. వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, సాక్ష్యం ఇచ్చాడు. మనుషుల గురించి అస్సలు మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఎవరి గురించి మీరు వరి అవ్వకండి. ఎవరైనా ఏదో మీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తారో, ఆశించింది వాళ్ళకి వస్తుంది అనుకున్నంత వరకు నమ్మకంగా ఉంటారు మీతో. ఒకరోజు రాదనుకున్నప్పుడు బాగా చెప్పి వెళ్ళిపోతారు. ఇది నైజం, అది మానవ నైజం అది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా.